హాయ్ అండి. మా ఇంట్లో బర్త్‌డే అయినా, బారసాలైనా, పండగలొచ్చినా, పెళ్ళిళ్ళు చేసినా ప్లేట్‌లో ఖచ్చితంగా ఉండే స్వీట్ కుడుంబూరులు. కుడుంబూరుల కోసం ముందుగా పెసరపప్పుని 4-6 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండి మరీ తిక్కుగా, అలా అని పలుచగా లేకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండేంత వరకు రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని ఇడ్లీ కుక్కర్‌లో 15-20 నిమిషాల పాటు ఆవిరిలో ఉడికించుకోవాలి. ఇడ్లీలు బాగా ఉడికి చేతికి అంటుకోకుండా గట్టిగా ఉండేటప్పుడు వేరేగా ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఇడ్లీలు చల్లగా అయిన తర్వాత మళ్ళీ వాటిని విడివిడిగా చేసుకోవాలి. ఇలా విప్పుకున్న ఇడ్లీల్లోకి కప్పు పప్పుకి 2 కప్పులు షుగర్ చొప్పున వేసుకోవాలి. షుగర్‌తో పాటు సాల్ట్, ఇలాచీ పౌడర్, అలాగే కాస్త కొబ్బరి కూరు వేసుకుంటే బూరి టేస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది. అన్నీ కలుపుకున్న పూర్ణాన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు సోయపిండి కోసం కొంచెం వాటర్‌లో పంచదార వేసి కరిగించుకోవాలి. పంచదార త్వరగా కరగడం కోసం వేడి చేసుకోవాలి. పాకం తీయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్‌లో కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ సోయపిండి కోసం 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈలోగా పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉండలు లేకుండా కలుపుకోవాలి. గుండ్రంగా చుట్టుకున్న పూర్ణాలను తీసుకువచ్చి ముందుగా కలుపుకున్న పిండిలో అటు ఇటు ముంచి వేడిగా మరిగిన నూనెలో వేసుకొని బాగా కాల్చుకుంటే బూరెలు రెడీ అయిపోతాయి. బూరెలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా దూరంగా వేసుకోవాలి. 4 వైపులు సమానంగా ఏగేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. బూరి చుట్టూ నురగ రావడం తగ్గి బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు బూరెల్ని పెనంలో నుంచి బయటికి తీసుకుంటే అందరూ మెచ్చే కుడుంబూరెలు రెడీ అయిపోతాయి. మీరు ఎప్పుడైనా చేసుంటే కింద కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.